రామ దేవ రామ దేవ రామో దైవ రాజా జన్మించేనమ్మో తూర్పు దేశమునందు జన్మించేనమ్మా పనమట రాజాన పేరెళ్ళినాది అటువంటి అక్కడ అంజమ్మ దేవి అక్కడ అన్నల కాడ అన్నం పడుకొని అన్నగారి కాడ అన్నం పడుకొని అయ్యో అత్తగారి మందిరము సాగదోలిండో చెల్లేని చెల్లెకు బావాకు బుద్ధులే చెప్పి అప్పయ్యా చెల్లెకు బావాకు బుద్ధి చెప్పిండో అత్తగారి మందిరము సాగదోలిండో అపార పోయిన ఏడాదికేమో అపార పోయిన ఏడాదికయ్యో హరి రామ రఘు రామ రామ శ్రీరామ ఆ యొక్క అడవి గంగారం పట్టణంలో అంజమ్మ ఒక తల్లిగా తిరహనవు లేదు, కట్టా వస్త్రం లేదు, పెట్టా సొమ్ము లేవు గంగయ్య గారికి. సకల సంపాదలు సకల ఒక ఐశ్వర్యం మనకు అమ్మవారు ఎప్పుడు తెచ్చిందో ఆ ఊళ్ళో ఒక అందరికన్నా మించి ఆస్తుల మించిపోయారు, ఎక్కడ చూసినా మించిపోయారు. గంగరాజు అయ్యో అక్కడ ఊళ్ళో ఒక పెత్తానం కట్టుకొని ఒక పెసిరెడ్డి ఎన్నుకున్నారు. అరే మన ఆస్తులు చూసినా ఎక్కడ చూసినా ఇతడే పెద్దగా అయిండు, మరి అతను ఎంతసేపు చూసినా మనం తక్కువనే ఉన్నాం కాబట్టి ఇతనే రాజ్యం కడదామని ఇప్పుడే సర్పంచులు అప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నుకొని, ప్రెసిడెంట్ గారు సర్పంచ్తో సమానం అన్నట్టే ఆ విధంగా ఎన్నుకొని ఇక్కడ రాజ్యం కట్టి అయ్యో ఆ రాజపాలన చేస్తున్నాడు. రామ రామనే రామ అయోధ్యే రామ ఓ రామ అడవి గంగారావు ఏలుతున్నాడా అప్పయ్యో అడవి గంగారావు పట్నం వెళ్తున్నాడు. చిన్నల పోతుండు పెద్దల వస్తుండు, పెద్దల పోతుండు చిన్నల వస్తుండు. సుభిక్షితంగా రాజ్యం వెళ్తున్నాడండి అడవి గంగారావు పట్నం. పోయమ్మ పాలార పోసినట్టు పండగంప ఎత్తుకున్నట్టు అయ్యో రాజమైన ఏలుతున్నాడా తందానా బలిరా తందాన తందాన తందాన. ఆ విధంగా ఒక రాజ్యం వెలుకుంటూ ఉన్నాడు. అంజమ్మ పోయిన అక్కడ ఏమైంది, సంవత్సరం పొద్దయింది నాయన, ఒక ఏడాది అయింది అంజమ్మ పోయి. అయ్యా బాలా పోయిన ఏడాదికేమో దైవమో బాలా పోయిన ఏడాదికమ్మా అమ్మో ఎడగురి కాపులకు పోటీలు వచ్చే ఆ రోజు. అంజమ్మ పోయిన ఏడాదికేమో అన్నదమ్ములకైనా పోటీలు వచ్చే. అటువంటి కనుక ఇద్దరు ఒక తమ్ములు కనుక చిన్నోళ్ళు కళ్ళ చూసి పోయన్న అప్పన్న ఎన్ని రోజులున్న ఏరువడక తప్పదు అన్నా, 100 ఏళ్ళు ఉన్నా మనకు సాగు తప్పదన్నా, సాగు నిక్షము బతుకు తోడేమన్నా అన్న, మన పాలి భాగాలు పంచుకుందామో.
అప్పయ్యా అన్న కొత్తల చెల్లె పుట్టే పొత్తులు వెళ్ళిపోయింది అత్తగారింటికి పోయింది కాబట్టి మరి 1000 ఏళ్ళు వేరుపడక తప్పదు, 100 సావక తప్పదన్నా. సావు నిక్షం బతుకు తోడం. రామరామనంత కాలం రాజ్యమేలలేవు, గజగా ఉన్నంత కాలం ఉండలేవు, శ్రీరాములు వెళ్ళినట్టు రాజ్యమేలలేవు. కాబట్టి అన్నయ్య పారి భాగాలు పంచుకుందామని చెప్పి తమ్ములు ఎప్పుడు అడిగారో ఆ పెద్దోడు ఒక అప్పయ్య కళ్ళ చూశాడు. చూడు చిన్నోళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను పంచనిట కుదురుతుందా అని చెప్పి అయ్యా చిన్నాల పెద్దాలో జవ చేసినాడు. పత్తిట్లో శ్రీ సాప పరిపించినాడా. చిన్నాల పెద్దాల జమ చేసినాడు, పందిట్ల శ్రీ సాప పరిపించినాడు. అమ్మా ఇంట ఉండా ధనము బయట పోసిండా ఆ రాజు. ఇంట్లో ఉండా ధనము బయట పోసి ఆ ధనధాన్యము బతుకు బంగారం పంచబోతున్నట్ట తమ్ములకు పంచుతుంటే అప్పయ్య భార్య రట్టాంగి కళ్ళ చూశాలి. ఓయమ్మ ఇన్నాళ్ళు కనుక చెల్లెని సాది పెద్ద చేసిన ముగ్గురిని సాధినాం మేము. తల్లిదండ్రులు మరణమైనాక ముగ్గురిని సాది పెద్ద చేసినాము. మరి పొత్తులో ఒక చెల్లె ఉంటే పొత్తులే వెళ్ళిపోయింది అత్తగారింటికి. మరి అద్దో ఇద్దో ఉంటే మరి ఇక్కడ మేము ముసలి అవుతున్నాం రోజు రోజుకు. వాళ్ళ వయసు వాళ్ళు మేము సగం వీడికి వచ్చినాం కాబట్టి వీళ్ళు చిన్నగున్నప్పుడే మరి వాళ్ళ భాగాలు వాళ్ళకు వచ్చి పెడితే వాళ్ళ సందాలు వాళ్ళు బతారు, మా సందాలు మేము బతాం అని ఆలోచన చేసి ఆ యొక్క రత్నాంగి ఆ రవ్వంట సీటేసి భర్తని పిలిచే. రామనే రామో వయోధ్యే రామ, రావయ్యో నానాద నా ప్రాణనాద. రవద్ద సీటేసి సైగ చేసి పిలిచగానే తన భర్త అప్పయ్య భార్య గాడికి వచ్చాడు. మహారత్నాంగిదేవి మరి నన్ను సైగ చేసి పిలిస్తేవి కాంత, నన్ను పిలిచిన కారణం నాకు చెప్పావే ఓ బామా. బావరోసిన దానా ఓ మంగాజానా, రత్నాంగి మరి సైగ చేసి నన్ను పిలిస్తేవి పిలిచినావు కాబట్టి నన్ను ఇచ్చిన ఒక సమాచారమేమో బామా చెప్పవే రత్నాంగి దేవన్నాడు. అయ్యో నాదా నిన్ను పిలిచిన కారణం అనంగా మరి తమ్ములు ఒక్కసారే కట్ట కట్టుకొని వచ్చిర్రు. మరి కట్ట కట్టుకొచ్చుకుని మాట్లాడుతురు నాదా. అయ్యో అదేమి సంగాతో నాకు చెప్పావయ్యో. నాదరో ఓ నాదా నా ప్రాణనాదా, రత్నాంగి నా తమ్ముడు వచ్చిన సమాచారం అంటున్నావా? దేనికి వచ్చినట్టే మరి నా తమ్ములు పాలిభాగాలు పంచుకుందామని చెప్పి వచ్చిర్రు కాంత. వస్తే నా తమ్ముల మాట కాదనుకుంటా మరి పాలిభాగాలు వచ్చి పెడుతున్న భామ అన్నాడు. అటువంటి రాజు ఎప్పుడు ఆ మాట అన్నాడో అమ్మవారు ఒక రత్నాంగి కళ్ళ చూసింది. నాదా అటువంటి ఒక నువ్వు పాలిభాగాలు వచ్చి పెడితే మనం ఎట్ట బతాం, మన బతకలేవు కాబట్టి నాదా ప్రమాణం పాలు నువ్వు వంచావయ్యో తమ్ములకు. నాదా అప్పయ్యో నీ కొందానాలు, నామదేవము గల్లో దేవమానవుడ
కాంత అప్రమాణం పాలంటే అది ఎట్టుంటది భామని అడిగిండు. ఎట్లే ఉంది నాదా అప్పయ్య, మరి అప్రమాణ పాలనంగా 12 చెలుకలు మనం తీసుకున్నాం, 12 భూములు వాళ్ళకి ఇద్దాం. విన్నావా? సొరకాడెట్లు మనం తీసుకుందాం, ముసలెట్లు వాళ్ళకిద్దాం. ఎల్ల చూసినా కానీ ఎండి బంగారం మనం తీసుకుందాం, ఇత్తడి పుత్తడి తమ్ములకి ఇద్దాము. ఇస్తే ఏముంది, వాళ్ళు చెడిపోతారు, మనం బాగుపడతాం. మనం బాగుపడతాం. ఎన్ని రోజులున్నా మనమే బాగుపడతాం. ఇట్లా వసవయ్యారు చెప్పింది తన భార్య రత్నాంగి అప్పయ్యకు. ఎప్పుడు ఒక తన భార్య చెప్పిందో, అయ్య భార్య మాట వాడో జమదాటాలేదు, నామదేవము గల్ల దేవమానవుడు ఆ రాజు, తమ్ములకు భాగాలు ఇక ఎట్లా వచ్చే ఆ రాజు, నల్లరాగడి భూమి నాదన్నాడమ్మా ఆ రాజు, ఈ పుల్ల సవుళ్ళు మీ బాగామనే, ఎర్ర బిర్సా భూమి నా బాగామనే, నామదేవము గల్ల దేవమానవుడు, అయితే భాగం మంచితే ఇప్పుడు ఏమన్నాడు అంటే, తమ్ములు అన్నయ్య మన ఊళ్ళో చిన్న పెద్దలు పిలిచామని అడిగారు. ఎందుకు తమ్మి భార్య మాట పట్టుకుండు కదా, తమ్మి చిన్న పెద్దలు వస్తే భాగాలు వచనిస్తారు, అప్రమాణ పాలు పంచనేరు అనే భార్య మాట పట్టుకొని, రైతులో నేను పెద్ద రైతుని తమ్ముడా నేను, మరి నాకన్నా పెద్దోళ్ళు ఎవరుండ్రు తమ్ముడా నేనే పంచి పెడతానని, గ్రామాన చిన్నల పెద్దలు కాదని తన కురి చేసుకొని కూర్చొని ఆ యొక్క తమ్ముడు కింద కూర్చోబెట్టి, ఆనాటి రాజులు ఎడ్డి రాజులు కాగితము కలము చేత పట్టుకుండు, ఎలాగ చెప్తాడు ఎలాగ వస్తాడు భాగము, నల్ల రాగడి భూమి నాదన్నాడు, పుల్ల సవులు మీవి అన్నాడు, ఎర్ర బిర్స నాదన్నాడు, దుబ్బలు తెంగళ్ళు మీవి అన్నాడు. అయ్యా చెరువు కింది పొలము నా బాగామనే, నామదేవము గల్ల దేవమానవుడు, ఎడ్డల్లా వయసెట్లు నా బాగామనే, సొరకాడి ఎడ్లు నా బాగామనే, సొరకాడెడ్లు నావి ముసరెడ్లు మీవి తమ్మి అని చెప్పిండు. ఈనేటి ఆవులు కట్టేటి ఆవులు నావి, వీరనావులు కట్టనావులు మీ భాగము అని శల్కలలో అట్లా వచ్చిండు, ఎడ్డల పసలట ఎట్లా వచ్చిండు. ఇక ఎండి బంగారం కాడికి పోయి ఎండి బంగారం అంతా ఏరి ఒక పెట్టె నిండా పెట్టి, ఇత్తడి పుత్తడిని ఏరి ఒక 2 పెట్టెలు నింపిండు. ఎండి బంగారం పెట్టి అన్న ముందల పెట్టుకుని ఇత్తడి పుత్తడి తమ్ముల ముందల పెట్టిండ పెద్దోడు. తమ్ముడా ఎండి బంగారం వచ్చి ఎత్తుకోమని చెప్పే వరకు మరి అన్న ముంగల పెట్టె తీసుకుంటే వారు అన్నం ఎంత కోపం వస్తుందో అనుకోని ఎవరు ముందర పెట్టే వాళ్ళే తీసుకున్నారు. ఎండి బంగారం పంచిండా, పంచినాక ఏం చేసిందంటే, అమ్మ నాన్న కట్టించిన 18 భగవంతి ఏది ఆ మేడ, అయ్యో తమ్ముడా నిన్ను చిన్నల్లో పోతున్నా పెద్దల్లో వస్తున్నా, పొద్దున్న లేస్తే 10 మంది నా కాడికి వస్తారు కాబట్టి మరి రాజ్యం లేదు నేనే కదా, ఇగో ఈ కట్టించిన ఇల్లు నాది, రాజ కచేరి నాది, ఊరవతల పొరంబోకి భూములలో ఉన్నాయి చూడు, ఆ ఎడ్ల కోడార్లో మీ బాగామయ్యో తమ్ముడో, రామ రామనే రామ రామ శ్రీ రామ, అమ్మ నాయన కట్టించిన ఇల్లు నా భాగం, మరి పొరంబోకు భూములలో ఎడ్ల కోడారులు ఉన్నాయి కదా మీ భాగం తమ్ముడా అని చెప్పాడు.
ఎల్ల చూసిన రాజు ఒక ప్రమాణం పాలు వచ్చాడు అన్నయ్య మరి ఇంకేమన్నా అన్న పంచిపెట్టేది పాలి భాగం తమ్ముడా ఎవరు వారగా బాగా మంచి పెట్టినా ఏంటి బంగారం చింతాకు చేరినట్టు అరటాకు చేరినట్టు తమ్ముడు నేటికి కరెక్ట్ గా బాగా వచ్చి పెట్టిన తమ్ముడా ఇక పోయి రండి అని చెప్పిండు సరే అన్న వచ్చి పెట్టింది కదా అని ఆ ఇత్తడి పుత్తడి ఇనుము పెట్టెలు ఉన్నాయి కదా మరి అన్న కూడా కాగితాలు రాసిచ్చునుగో ఫలానా భూమి నీది ఫలానా బాయి నీది ఇగో ఎండి బంగారం తీసుకుపోవడం చెప్పి కాగితాలు చేతికిచ్చి ఆ పెట్టెలు ఇచ్చే వరకు అలా పెట్టెలు తీసుకుని పెట్టుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారండి ఎంత కూడా వెళ్ళిపోయారు వాళ్ళు అటువంటి అప్పయ్య ఒక ఎండి బంగారం పెట్టె తీసుకొని అమ్మ తన భార్య రత్నాంగి వద్దికొచ్చిండు అప్పయ్యో గరతీరుడమ్మా ఓయొస్తి ఓ భామా ఓ చిన్నారా వయ్యారి కాంతమణి నువ్వు చెప్పినట్టు పాలి భాగాలు వచ్చుకొచ్చినా అని చెప్పాడు అయ్యో నాదా ఏమేమి తెచ్చినవయ్యా అన్నది నువ్వు చెప్పినట్టు ఎండి బంగారం మన పాలకే వచ్చింది సోరకాడేట్లు మనకే వచ్చినాయి పంట వండే శల్కలు మనకే వచ్చినాయి బావులు మనకే వచ్చినాయి కాంత అని చెప్తే ఇక తీసుకురావా పెట్టాను ఇంట్లోకి తీసుకుపోయి పెట్టని దేవినెరలా పెట్టని దించారు దేవినెరలా పెట్టని దించి ఎలాగ మురిసిపడుతుందిగా నాదామో ప్రాణం వల్లబా అప్పయ్య గారు ఈ ఎండి బంగారం అంతా తెచ్చినావు కాబట్టి ఇలాగంచి ఒక కిలనర తీస్తా కిలనర ఎండి బంగారం తీసి అవసర బ్రహ్మ ఇంటికి పోయి ఎండి బంగారం హరగబోవించి అమ్మ పైవార నాగాలు ఏవించుకుంటా నాదో ఓ నాదా నా ప్రాణానాదా సొమ్ములు చేపించుకుంటా అన్నది ఏమేమి చేపించుకుంటావే రత్నాంగ అన్నాడు ఏముందయా కాళ్ళ కడియాలు సాధన కడియాలు పట్టా గొలుసులు నడుము మధ్యాహ్నం మరి ఇక్కడ తుష నలబుసల గొలుసు చెవుల గంటీలు కమ్మలు మాడబిల్ల ఇవన్నీ నేను చేపించుకుంటానండి మరి నాకేం చేపిస్తావే రత్నాంగ అని అడిగిండు ఓహో నీకేముంది నాదా ముచ్చాల పోగులు ముంజేతి కడిగాలు దావల మొలతాడు దండగడిగాలు దస్తు రుమాలు కొనిక పోగు ఇవన్నీ నీకు చేపిస్తున్నాయి అన్నది నాదా మరి ఇవన్నీ చేపించుకొని మంచి పండుగ రోజున దసరా పండుగ రోజున మన నగలు పెట్టుకొని వస్త్రాలు కట్టుకొని మన ఇంటి నుంచి బయటికి వెళ్తే జిల్లా కలెక్టారు నిన్నందూరయ్యా నాదరో ఓ నాదో నా ప్రాణానాదో ఓ రాజా జిల్లా కలెక్టర్ వస్తున్నావు చెప్పి నిన్నంటారు నన్ను ఏమంటారు తెలుసునా అమ్మో రాణి దొరసానాని నన్నంటారయ్యో ఓ నాదో తాలూకా రాణాని నన్నందూరేమో రాణి దొరసానాని నన్నందూరయ్యా తాలూకా రాణాని కొందరందూరు జిల్లా కలెక్టర్ వస్తుందని పొగిడితే నీకు ఎంత మంచి బిరుదు అది గొప్పగా బిరుదు వస్తుంది నీకు నన్ను తాలూకా రాణి అంటారు రాణి దొరసాని అంటారు నాకు కూడా గొప్పగా కీర్తి వస్తుంది గొప్పగా బిరుదు వస్తుంది నాది ఆ ప్రాణేశ్వరాన్ని చెప్పింది సరే కానీ రత్నాంగి మరి ఇవే చెప్పుకుంటూ కూర్చున్నావా మరి ధనం ఎంత వచ్చింది ఎండెంత వచ్చింది ఎన్ని గొలుసులు వచ్చినాయి ఎన్ని కడియాలు చూసుకున్నామే ఓహో అవును కాదు నాదా ప్రాణనాదా నా మతి పాడు కానీ మతి మనిషినా కొమ్మటింటికి పోయి ఒక కొబ్బరికాయ 2 ఊదిబత్తులు తీసుకురాపో అనేవారికల్లా సరే పోయింది తెస్తాను పోయి ఆ కొబ్బరికాయ ఊదిబత్తులు తీసుకుని చేతికి ఇచ్చాడు పడబడి రత్నాంగి నాయన
బంగారం తీసి లెక్క పెడదామని ఆ పెట్టె తాళం తీస్తుంటే కొబ్బరికాయ కొట్టి ఉదిబత్తులు కాల్చి పెట్టె తాళం తీస్తుంటే చిన్నోని ఎత్తి పెద్దోడు కొడితే పెద్దోని ఎత్తి దేవుడు కొడతాడు, పొట్టోను ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి తప్పక దేవుడు కొడతాడండి. ఓ భగవంతుడే కళ్ళ చూసినాడా తందానా తందనాన యువరాయ వందనానా తందానా భగవంతుడే కన్ను పెట్టనమ్మా దైవామా తందనాన యువరాయ వందనానా తందానా దేవుడు బగ్గు బగ్గున మంట మండినాడా దేవుడు. చూస్తివా ఈ రత్నాంగి అప్పయ్యకి దంపతులకు ఎంత ఆశ ఉంది చూడు. అప్పయ్య తీసుకుంటానని చెప్పి భగవంతుడు కోపం చేసి సరే నీవు ఎట్ట సంపాదించుకుంటారో మీరు చూస్తానని చెప్పి గోరంతా ఈ మీద బట్టి శంకరుడు ఆ ఎండి బంగారం పెట్ట మీద భగవంతుడే వేసినాడు దేవా దైవామా తందనాన యువరాయ వందనానా తందానో. ఇంటి బంగారం పెట్ట మీద వేసినాక రత్నాంగి ఓ బాలా రత్నాంగి దేవి ఏది మూత తీస్తే ఎంత వచ్చింది ఎన్ని వచ్చినాయి చూసుకుందాం అనేవరకల్లా ఆ లేపని లేపింది ఆ పెట్టె మూతని. కాలం తీసి లేపే వరకల్లా ఎండి బంగారం మాయమైనది దైవామా ఇత్తడి పుత్తడిను మాయనయ్యా పెట్టాలో తందనాన యువరాయ వందనానా తందానా బలి రాశివరాజ వందనానా తందానో. ఎండి బంగారం మాయమై ఇత్తడి పుత్తడి అయిపోయాది. రత్నాంగి అరహరహాని తలబట్టింది. అయ్యో నాదా ప్రాణేశ్వర ఎండి బంగారం తెచ్చినట్టివి ఏమయ్యా ముత్తడి ఇత్తడి నువ్వేముందిలా ఎట్ట వంచుకొచ్చినావు పాలిభాగం అని కోపం చేస్తా ఉంది అప్పయ్య మీద. రే అప్పయ్య నీ ఆలిగొట్టిపోయా నువ్వు జావనయ్యో ఓ నాదా నీ మొత్తాడు చెప్పి కప్ప చెట్టు మీదయ్యా నానాదా ఎంత మోసము నువ్వు చేస్తేవయ్యో నానాదా. ఓ ప్రాణేశ్వర ఎంత మోసం చేసినావు, నా కొంప నిలువున ముంచినావు. నష్టపోడా ఎండి బంగారం ఈ తమ్ములకిచ్చి ఇత్తడి పుత్తడి తెచ్చి నా కొంపలో వేసివా అని పెళ్ళు నా తిడత ఉన్నదేమే ఓ తందనాన యువరాయ వందనానా తందానా మహారత్నాంగి దేవినవే వయ్యారి. లేదు రత్నాంగి నన్ను తిట్టబోకు, నన్ను కోపించక దానిని కరెక్ట్గా పాలిభాగం వచ్చినా ఎండి బంగారమే మన పెట్టెలు పెట్టినా ఇత్తడి పుత్తడి మా తమ్ముల పెట్టెలు పెట్టినా నా మాట నమ్ము. లేదు నమ్మనని అరహరాన్ని తల పట్టుకురు ఇద్దరు. ఈయన కథ ఎట్లుంది మరి అన్న పెట్టెలో ఉండ ఇత్తడి ఇనుము ఎండి బంగారం అంతా పోయేమో తమ్ముల పెట్టెలు అయింది. అక్కడ భగవంతుడు కన్ను పెట్టారు వీళ్ళు బాగుపడాలని. తమ్ముల పెట్టెలో ఇత్తడి పుత్తడి వచ్చి అన్న పెట్టె నిండా ఎప్పుడయ్యిందో రత్నాంగి తిట్లకు ఆగలేక తమ్ములు ఇక్కడ సంతోషపడరా చూస్తావా మా అన్న మంచిగానే పచ్చి పెట్టేనని తమ్ములు మురిసిపోయినరు. ఆ ఎండి బంగారం పెట్టెలు తీసుకుని దాపెట్టుకొని ఇక వాళ్ళు ఒక పంటలు పెట్టుకుంటారు. అప్పయ్య కూడా ఒక పంట పెడుతుండగా రత్నాంగి ఇంతకంత డబల్ సంపాదిస్తా కానీ ఇదిగో పంట పైన పెడతాను ఏం బాధపడకు, ఒక్క పెట్టెకు 12 పెట్టెలు సంపాదిస్తానే నువ్వు దిగులు చెందకు అన్నాడు అని భార్యకు ధైర్యం చెప్పి ఎలాగ పంట పెడతా ఉండు. అయ్యో రామ రామనే రామో రామ శ్రీరామో గరుడోయి అప్పయ్య గణతీరుడమ్మా
సతసేనని రాజు తాహాలికి నాడా సతసేనని పెట్టిండు భగవంతుడు నాయన వర్షాలు కురస కూడా చేసే వరకల్లా శల్క మీద సతసేను చేస్తే చచ్చిపోయింది వర్షేను వెర్తేమో తెగులు వచ్చేనమ్మా ఆహా కందిసేను వెర్తే కాతగాయాలే అప్పుడు మొక్కజొన్న వెర్తే మొలకెత్తాలేదు ఓ దేవా ఏ పైరు పెట్టినా పైకి రాడమ్మా ఆ రాజు ఏ పంట పెట్టినా ఏ శాస్త్రం పెట్టినా ఇట్ల గింజలే బయటికి పోతున్నాయి కానీ బయట గింజలు ఇంటి వచ్చి పడతలేవండి అప్పయ్య కథ ఇట్లా ఉంది మరి వయసేట్లు మాయమై ముసరెడ్లు అవి పనికి పోతలేవు మరి ఈనేటి ఆవులు కట్టేటి ఆవులు మాయమై అవి గొడ్డు టావులైనాయి ఒక్క ఆవు ఇంతలేదు ఒక్క ఆవు కడతలేదు ఏముంది అంటేది అంటలేదు ముట్టేది ముట్టలేదు అన్న కథ ఇట్లా ఉంది ఇంటి బంగారం అట్టయింది చిలకల భూములు ఇట్టాయి నీళ్ళూరే బావులు నీళ్ళు ఉడతలేవు రాజు కథ ఇట్లా ఉంది తమ్ముల కథ ఎట్లా ఉంది నాయన ఇంటి బంగారం ఉందిగా ఆ ఇడ్డ కూడా తీసేసి మిద్దలు మేడలు కట్టిరుగా ఇంటి బంగారం చేత పట్టుకొని ఇద్దరు తమ్ములు కనుక ఎలాగ పంటలు పెడుతుండ్రు ఆ భగవంతుడు వాళ్ళందరూ ఉండు ఆ మహాప్రభ వట్టి బీడున పంట ఒరిగి పండిందా అయ్యా కోసిన కొయ్యాలు ప్రవలెత్తి పండే తమ్ములకు సాలుకు 10 పుట్ల ధనం వస్తా ఉందో తమ్ములకు మిద్దెలు మేడాలు వాళ్ళు గట్టిదిగా దైవామా మిద్దెలు మేడలు కట్టుకొని ఆహిగా బతుకుతున్నారు తమ్ములు వాళ్ళకు వయసెడ్లైనాయి ముసిరెడ్డి పోయి వయసెడ్లైనాయి గొడ్డు టావులు పోయి వీనేటి కట్టే టావులు తమ్ములకైనాయి ఇక మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది తమ్ములకు అంతే కదా భగవంతుడు నరుడు చెడవు చూసినా దేవుడు చెడవు చూస్తాడా ఆ విధంగా తమ్ములు పెద్ద అవుతురు అన్న ఒక్కడ కిందికి అయిపోయిన నాయన అప్పయ్య ఈ బాధలు కష్టాలు పడుతున్నా గర్భిణి దాల్చి రత్నాంగి ఒక కుమారుని అమ్మవారు కనుక కుమారుని కన్నది ఒక రత్నాంగి కుమారుని పేరు మరి అది కోటయ్య అని పేరు పెట్టుకున్నారు కొడుకు పేరు పొట్టతోనుంది ఇక మళ్ళా పొట్టతోనుంది కొడుకు పుట్టి ఎడవేలా ఆడయిండు మళ్ళా పొట్టతోనుంది గర్భిణితో ఉన్నది ఇక జీతకాలు చూసిరా 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిరు నాయన మాకు జీతాలు ఇయ్యవు ఇక మీ కాడ మేము ఉంటామా వాళ్ళు కూడా విక్కుని చక్కగా ఇంకో ఏ రకాల జీతాలు వాళ్ళు వెళ్ళిపోయారు ఇట్లా ఎడ్లు ఇట్లయినాయి ఆవులు ఇట్లయినాయి చేసే జీతగాళ్ళు కూడా వెళ్ళిపోయారు నాయన తిననీక అంటాము కదిలే కాపాయే వారికి రామ రామనే రామో అయోధ్య రామ తిననీకాంతాము లేకపాయనుగో కట్ట వస్త్రము లేకపాయనుగా అయ్యో నాయన దీన బతుకైపోయింది వాళ్ళది దీన బతుకైపోయినాక నాదా కొడుకేమో ఎడవిలగాడండు ఒక ఏడాది అర్థమైంది మళ్ళీ ఇప్పుడు నిండు గర్భిణితోనున్నా ఇక ఏ దాని మీద బుద్ధి పెట్టుకున్నా అంటే ఉలవశారు ఉలవ గుగ్గిలు తిని శారదాదాని బుద్ధి పెట్టుకున్నా అది పెట్టుబడి లేని పంట ఇక ఉలవలాకు పోయి తీసుకుపోయి సరే చెప్పి అలుకుతానని కష్టపడి ఆడంగిడంగా చేసి బాగానే సాధన కాడికి అలికాడు ఆ దున్ని ఆడంగిడంగా దున్ని ఉలవలు అలికినాయా
ఉలువలు అలుకుతుండగానే ఉత్తరాదిన దేవా ఉరువే పుట్టే దక్షనాదిన దవా కోటి వెలిసిందా ఉరువులు మెరువులు ఏకమాయనుగా ఉరిమి ఉరిమి ఒక్క ఉరుము పడ్డప్పుడు ఏడబడదు ఉరుము 7 మేడల మీద పడ్డదే దేవా ఉత్తరాదిన ఉరువు దక్షిణాదిన మెరిసి ఉరువులు మెరువులు ఏకమై వినవా 7 మేడలు ఇలా అన్న తీసుకునే ఇల్లు చూడు ఆ ఇల్లు మీద పడదు ఆ పిడుగు పిడుగు పడంగానే ఆ 7 మేడాలు నేలగూలినాయి 7 మేడలు కూలినాయి కుప్పైపోయింది ఇక దేవుడాన్ని సరిగా ఆ వానకు దర్శకుడు సరుకు చక్కగా అలికిరు అక్కడ ఉలువలకి ఇంటికి వస్తే ఓయ ఇల్లు జాడాలైనా దొరుకుతాదే వాళ్ళకు రత్నాంగి ఇదే కదా మన ఇల్లు ఇన్నే ఉండే అయ్యో నాదా మన ఇల్లు ఎన్నే ఉన్నాయా ఇదే బజారు ఇదే యాప చెట్టు ఒక్కటే ఉంది ఇల్లు ఎక్కడ దొల్లాడితే లేదు జాడపత్తలేదు మొత్తం నేలగూలి హరహర అన్నాడు తలబట్టేనమ్మా హరహర నారాత ఇంతాయేనేమో దేవుడా నుదుట రాసిన రాత తూర్చితే పోదు ఓ దేవా నుదుట రాసిన రాత సిద్ధించిన కనగనవే సిద్ధించిన 100 ఏళ్ళు బూడిదల రాత రాస్తే తూర్స్తే పోతుంది నుదుట రాసిన రాత కనగన 100 ఏళ్ళు చింతించిన అయ్యో ఇంతాయ భామ ఇంత పని చేస్తే అన్నాడు ఏమయ్యా నువ్వు అచ్చమైన సంసారం చేసి నువ్వు పంటలు పండించినావు కానీ అయితే నేనే చేసిన ఇదంతా అయ్యో బావా అక్కడ నువ్వు చేసినందుకే పాలు బాగా మంచిందుకు మనకు అచ్చివాడు రాలే బావా రత్నాంగి ఇష్టముడవడుగా నువ్వు దున్నలేక నువ్వు మంచి పంట పండియలేక ఇదంతా అయింది కానీ నీ కాడ పెట్టుకొని నన్ను తిడతావేందయా అట్ట కాదు కానీ మరి సరేనే అంటివి కానీ మరి ఏడవన్నావు పిల్లయాడే ఆడ నువ్వు పడుతోనున్నావు మరి ఊళ్ళో ఇల్లేమో కూలిపోయింది మరి ఇట్లా ఎప్పుడే ఎట్లనే అన్నాడు ఎట్లే ఉందా కబలు కొట్టుకురాపో కమలా గురిశాను వేసుకుందాము నాదో నానాదో నా ప్రాణానాదో అప్పయ్యో తప్పదాయిగా తప్పదు దేవుడు అని చెప్పి కమ్మలు కొట్టుకొచ్చుకొని ఇక కూలిన ఇల్లుందిగా దానికి కొంచెం ఒక కళ్ళ వెలుపు సదనం చేసి ఇక దాని మీద ఒక గురిసె వేసుకురు ఇక గురిసె వేసుకొని ఒక అప్పయ్యకి మా ప్రభు పాయ కుమార్తె జన్మించింది పాయ సాది అంటే సంవత్సరం పడది బిడ్డ పేరు సీతమ్మ అని పెట్టుకోరు పెట్టుకొని మరి రాజు కాబట్టి అక్కడిక్కడ బియ్యం ఇచ్చిన వాళ్ళు ఇంత వంట సామాగ్రి ఇచ్చిన వాళ్ళు మరి పేదోళ్ళ ఇంత రాజు కదా అని చెప్పి ధనం ధాన్యం కొంచెం బాగానే ఒక సంవత్సరం దాకా పెట్టిరు వాళ్ళు కూడా దగానం పెడతారు ఇక వాళ్ళు కూడా ఎవరు పెడతలేరు నాయన అప్పయ్యకు అప్పయ్య బతికి ఎట్లయింది ఈ బూర్ది పిర్రాలు బుడ్డ గోషాయే రాజుకు సింపుల దోతేమో మొలకాయేనమ్మా దైవమో సింపుల అంగేమో ఒళ్ళు కాయనుగా దైవమా సింపుల దోతి మొలకైంది సింపుల అంగి ఒళ్ళుకైంది సింపుల రుమాలు తొలకైంది ఇక వాళ్ళ కట్టుకుంటేది కూడా వస్త్రాలు కూడా లేకుండా అయిపోయినాయి ఇక అయ్యో
భామ రత్నాంగి మనకు గెలుతలేదా ఇద్దరు పిల్లలకి గెలుతలేదా ఎంత పని చేస్తే పాలోళ్ళకి అప్రమాణం పాలు పంచిచ్చి పాలోళ్ళ అత్త మనకి ఎంత కొట్టినే ఎంత పని చేస్తే భామ రత్నాంగే ఓ భామ ఇక రేపటి నుంచి కాయ కష్టం చేసుకుని రోజు కూలికి పోదాం ఇక రోజు కూలికి పోయి ఆ కూలినాలు చేసుకుని బతుకుదామే అన్నాడు రత్నాంగం ఉత్తదా మొగని కొట్టి మొత్తుకునేది బావని కొట్టి బదారు కురికేది మొగని కమ్మలు పోసి మిసాలు నాకేది అటువంటి కూనాము బామ రత్నాంగి ఓ నాయనా ఏమయ్యా నీకేమన్నా ఇంత కూడా తలకాయ లేదు నీకేమైనా అర్థమవుతుందా ఒరి అమ్మ ఎటు కూడా చెడిపోయినావని చెప్పి నువ్వు గుండె వెళ్తే నీ గుండె వాళ్ళగాను నీ గుండె వెళ్తే పిల్లలు గుండె వాళ్ళగారు అట్లా కాదు నేను ఒక మంచి ఉపాయం చెప్తాను ఓ నాదా ఎప్పుడు వచ్చినవో ఏ రోజున వంచినవో పాలి భాగంలో వచ్చేవాడు రాలే కాబట్టి నువ్వు పంచిన రోజు మంచిగా లేదు పంచినా గడిగాను మంచిగా లేదు రాజా కాబట్టి ఒక ఉపాయం ఏమంటే తిరిగి మీ తమ్ముల కాడికి పో మీ తమ్ముల కాడికి పోయి అయ్యో తిరిగొక్క భాగాలు నువ్వు పంచుకారా ఓ నాదా మళ్ళీ భాగములైనా నువ్వు వచ్చావయ్యో నానాదా రామ రామనే రామ వయ్యొచ్చే రామ ఓ రామ నాదా మీ తమ్ముల కాడికి తిరిగిపోయి తిరిగి భాగాలు వచ్చుకురావయ్యా అని చెప్పింది అప్పయ్య గుండె వలిగిండండి ఏమిరా నా తమ్ములకు అప్రమాణం పాలు పంచిచ్చి నేను పెద్దోని జ్యేష్ఠపుత్రుడను నా తమ్ముల కాడికి ఏ ముఖం పెట్టుకుని పోదు నేను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోదు ఎట్టడుగు నా మర్దనుల కాడికి పోయి వాళ్ళ కాడికి పోదు నేను కాళ్ళ కాడికి పోయితే వాళ్ళ కాళ్ళ కాడికి బామా రత్నాంగి నా మనసు ఒప్పాదే నేనేమీ చేదు రత్నాంగి చిన్నోళ్ళ కాడికి నేనెట్లా ఓదు ఓ బామా అయ్యో బామా చిన్నోళ్ళు చెడి పెద్దోనికి వస్తే చెల్తుంది పంచి పెట్టవచ్చు ఇది పెద్దోని కాబట్టి మరి నేను పెద్దోని చెడి తమ్ముల కాడికి పోతే వాళ్ళ కాళ్ళ కాడికి పోయినట్టే కదనే నా మనసు ఒప్పది కాదా నేను పోలేనన్నాడు వినవయ్యా నా మాటను పో అయ్యో బావా రత్నాంగి నా పానమైన నా తమ్ముల కాడికి పాలు బాగాల ఓనే బావా రత్నాంగి పోవా నిజంగానా నిజంగా బానారా పోనమ్మా బావా నువ్వు పోకపోతే నా మాట నువ్వు వినంది నీ మాట నేను వింటనా నేను అమ్మగారింటికి దెంకెళ్ళు దారా అందరూ ఓ నాదో నా ప్రాణానాదో ఓ రాజా అని ఒక రైక ఒక చీర తీసుకుంది కొడుకు కోటైన చేయి పట్టుకుంది బిడ్డ పాపమని సంకెత్తుకుంది అయ్యా బజారు పట్టుకొని పోతనే ఉన్నది భార్య రత్నాంగి పోతున్నావా రత్నాంగి పోతున్నావు అయ్యా పోకపోతే ఏముందయ్యా నీ కాడ ఏమైనా ఉందా నీ తింటేందుకు నీ పేద కొంపలు ఉంటానా నేను ఇక నా మాట నువ్వు వినలే నీ మాట నేను వినను ఇక నేను పోతున్నా చెప్పిందా అసలు అవి చదువుకుని బట్టలు చదువుకొని కొడుకుని బిడ్డను వేసుకుని పోతూనే ఉంది ఇక రాజు కనుక చింతాకాంతుడయ్యిండు నీ అమ్మ వండుకో తొండుకో ఎంతైనా భార్యే మరి నా భార్య లేదు నాకు నీళ్ళు ఇస్తాడే వాడు ఏళ్ల పాల చూస్తాడే వాడు అని అప్పయ్యకు అర్థమైపోయింది ఓ బామా రత్నాంగిదేవి రావే రావే చిన్నదానా ఓ బామా అయ్యో బామా
రత్నాంగి దేవి కాంత వయ్యారి చిన్నదాన సరదా ఇక నువ్వు పోయినాక నాకెవరు దిక్కు నీ మాట నమ్ముకో పోయి వస్తారావే ఓ బాబో బాబరో రత్నాంగి ఓ మందాజాన వయ్యారి రత్నాంగి నీ మాట నమ్ముకొని పోయి వస్తారావని ఎవరికల్లా గిరుక్కుని వెనుక తిరిగి వచ్చింది ఇక గిట్టయినాలి నా మాట మొగడంటే పెళ్ళ మాట భార్య మాట గిట్టయినాలే అని చెప్పి సరే పోయిరావయ్య అని చెప్పేయాలి భార్య మాట పట్టుకొని అటువంటి కనుక తమ్ముల కాడికి ఒక ఇంటికి వచ్చిండు తమ్మి లాగిళ్ళనే పడ్డాడు అయ్యో అడగబోతేనేమో నోరు రాదాయే రాజుకో తలెత్తుకుని చూసేట్లేదు అడగనిక నోరు వస్తలేదు వచ్చి ఆ ఆకిట్లో నిలబడ్డా చేతులు మురుచుకొని ఏ అప్పయ్య ఆ వచ్చిన నన్ను గుర్తుపట్టారు తమ్ములు 7 మేడలో ఉన్నారు ఇద్దరు తమ్ములు గుర్తుపట్టి ఓ మన్న కాడికి వచ్చి అన్నా పన్న ఎప్పుడు వస్తీవన్నా ఎప్పుడు వస్తీవిరా పోయన్నా ఎంతసేపు ఆయన నువ్వు వచ్చి అన్నయ్య కూసో కుర్చీ మీద వచ్చిన అన్నకు కురి చేసినారు తమ్ములు వచ్చిన అన్నకు కుర్చీ చేసి కుర్చీ మీద కూసబెట్టారు కూసబెట్టి చూస్తే అన్న అవతారం ఎట్టుంది కట్టుకుంటే కూడా వస్త్రాలు లేవు అయ్యింది అన్న స్థితిని గుర్తుపట్టి అన్నా ఏమైందన్నా ఇట్లా అయిపోయినావు ఏమైందన్నా నీకేం బాధ వచ్చింది ఏం కష్టాలు వచ్చినాయి అన్నయ్యా అని ఆ తమ్ముడు ఎప్పుడు అడిగారో ఆ యొక్క మహాపురు అన్న చూసిండు తమ్మి ఏం చెప్పుదు తమ్ముడు మనం పాలి భాగాలు వంచుకుని కానిచ్చి అయ్యో నా రాత ఇంత నేనేమీ చేదు తమ్ముడో హరహర నా రాత ఇంత నేవో దైవానా అయ్యో తమ్ములారా హరహర నా రాత ఇంత అయిపోయింది తమ్మి పాలి భాగాలు వంచుకున్న కానించి అని అన్న కన్నీరు పెట్టి వరకల్లా తమ్ములకు వెళ్ళలేని బాధ అనిపించిందండి ఏమిరా మా అన్న ఎనడైనా ఈ మాట అంటోడు కాదు మా అన్న అవతారం మొత్తం మారిపోయింది అయ్యో అన్న నువ్వెందుకు గట్ట కావాలి అన్నయ్యా మా అమ్మ మన నాయనకు 3 అన్నదమ్ములం మనం అంత సమానం ఉందాం చిన్నోడు చెడిపోతే పెద్దోడు చూడొద్దు పెద్దోడు చెడిపోతే చిన్నోడు చూడొద్దు అన్నయ్య నువ్వేం బాధపడకు నువ్వు వేర్సకు నువ్వు కన్నీరు తీయకు ఏడుపు ముఖం పెట్టకు అన్నయ్య అని చెప్పి ఆ తమ్ములు ఒక ధైర్యం చెప్పి ఒక నాయన అన్నకు అన్నో భయపడకు ఒక మాట చెప్తున్నా విను ఏ మాట అంటున్నావా ఇవాళ రోజున కనుక నువ్వెందుకు చెడిపోవాలన్నా అన్న తిరిగొక్క భాగాలు వంచుకుందాము నాయన్నో పన్నరో అప్పన్నో దేవల్లావాడా ఏం బాధపడక నన్ను సిద్ధ చేయకు తిరిగి భాగాలు వంచుకుందామన్నారు తమ్ములు ఎప్పుడన్నారో ఆ అన్న చూసిన అప్పయ్య గారు సంతోషపడ్డాడు మరి సంతోషపడ్డాడుగా పడ్డగాని ఇదివరకు మరి అప్రమాణ పాలు వస్తేనే నాకు ఇంత లత్త కొట్టింది మరి నేను తిరగబాడి ఇప్పుడు 2వ సారి పంచుకుంటే దాని ఏమంటారు ఎంగిలి భాగం అంటారు ఎంగిలి భాగం నాకు అవసరం లేదు అనుకోరు తను ఆలోచన చేసి ఏమన్నారు తమ్మి నాకు ఒక తిరగబడి నేను భాగాలు నాకు వద్దు కానీ ఆనాడు నేను పాలి భాగాలు వంచినప్పుడు నాకు దేశ భాగం వేయలే పెద్దోని కాబట్టి తమ్మి దేశ భాగం వేయలేదు ఆ రోజు మర్చిన ఒక్కరే పంచిన మర్చిపోయిన తమ్ములారా నాకు ఎంగిలి భాగం వద్దు గాని నా దేశ భాగానికి ఏమి ఇస్తారయ్యా ఇయ్యండి దేశ భాగం ఇస్తే నేను వెళ్ళిపోతా తమ్ముడా మనమయ్యా భీమయ్యా
అని దేశ భాగం అని చెప్పి అడిగాడు పెద్దోడు. చూసిరు తమ్ముడు, మరి మా అన్న అన్ని తెలిసినోడు. సరే ఆయన మాట కూడా మేము వినాలని చెప్పి అన్నా. సరే నీకు దేశ భాగం కావాలి అంతేనా? సరే ఇక పట్టమని చెప్పి అందరికేమి ఇస్తారయ్యా దేశ భాగానికి అంటే, అయ్యా 12 ఎగురాల తుమ్మల వీడు పాడుబడ్డ బాయి ఒకటి ఇచ్చినారా అన్నాకు. 12 ఎకరాల తుమ్మల బీడు, పాడుబడ్డ బాయి, ఒక నాగలి, ఒక దంతె, ఒక గుంటుక, ఒక గొర్రు, 7 జీతగాళ్ళు, 7 జతల ఎడ్లు, కడెముల కడెము, కంటెల కంట, 7 జీతగాళ్ళని, ఇవన్నీ ఇంకా 2 మొండుతున్న పోతులు ఇచ్చారండి. మొండుతున్న పోతులు ఇచ్చారు. తలకాయలు ఉన్నాయి కానీ తోకలు లేవు. ఎటువైనా అడుగురా, పని పోకపోతే పని నకపోతే అడుగు తోకలు అరికేసారు. అప్పుడు అవి కూడా ఇచ్చారు. అవి తీసుకొని కనుక మా అప్పుడు అన్నాయ్య మరి దేశ భాగానికి ఇచ్చినాం, తీసుకుపోని చెప్పి ఒప్ప చెప్పారు. ధాన్యం కూడా ఇచ్చారు కొన్ని. అవి చేత పట్టుకొని రాజు కనుక ఆయన తిరిగి ఒక భార్య కాడికి వచ్చిండు. మహారత్నాంగిదేవి పోయి వచ్చిన అన్నాడు. నాదా పోయి ఎప్పుడు వచ్చినావో మన పాలి భాగానికి ఏమొచ్చినావయ్యా నువ్వు చెప్పారాదా? ఎంత పోయి వచ్చింది, ఎన్ని ఎట్లు వచ్చినాయి, ఎంత వ్యవసాయం వచ్చింది? రామో శ్రీరామో వయ్యొచ్చే రామో, చెప్పు నాదా అని చెప్పి భార్య ఎప్పుడు అడిగిందో, లేదు కాంతా నేను పాలి భాగాలు వంచుకరాలేదే, దేశ భాగం తెచ్చిన అందున మళ్ళీ దెక్కపోతా అంటది. నేనేం చేదిగా అని అప్పయ్య ఏమని చెప్తా ఉండు. భామారత్నాంగి దేవి ఇవాళ రోజున మా అప్పుడు తిరగబడి భాగాలు వంచితే 12 ఎకరాల మురికి తుమ్మల బీడు ఒకటి వచ్చింది, ఒక పాడుబడ్డ బావి వచ్చింది. ఇగో ఈ పసులు, గీ ఎడ్లు, గీ జీతగాళ్ళు, ఈ ధాన్యం, ఇగో కడెముల కడెము, యాటల యాట, ఇవన్నీ నాకు వచ్చినాయి నా భాగానికి అని చెప్పాడు. నాదా ఎప్పుడు వచ్చినాయో ఆనాడు పాలి భాగాలు పంచుకుంటే మనకు ఫలితం కాలే, అచ్చుబాటు రాలేదు, ఫలితం కాలేదు. కాబట్టి ఇప్పుడు చెట్టు కొట్టి చేను పెట్టు. మరి ఇప్పుడన్నా పంట పెట్టవయా, పైరు పెట్టు, ఇప్పుడన్నా ఇక బతుకుతామని చెప్పింది భార్య రత్నాంగి దేవి. ఎప్పుడు చెప్పిందో భార్య రత్నాంగి దేవి, భార్య మాట పట్టుకొని బాబా నాకు సర్దికేళ్ళం కట్టమన్నాడు. మరి ధాన్యం ఇచ్చిరు కదా, పాలి భాగాలు చెప్పి ఇచ్చిరు కదా, పాల పరమాణ వండి సర్ది కట్టింది. వట్టవయ్యాన సర్ది చేతికి ఇచ్చే వరకు ఆ పాల పరమాణం సర్ది తీసుకొని చెమ్ములో నీళ్లు చేత పట్టిండు. ఇంటి గుద్దన కర్ర భుజాన పెట్టే, ఎడగూరి జితగాల ఎంట పెట్టిండు ఆ రాజు. అయ్యో రామ రామనే రామ వయోజే రామ, ఆ యొక్క సద్యన్నం అక్కడ నీళ్లు జీతగాళ్ళని, ఆ యొక్క ఎడ్లని జీతగాళ్ళని మరి పారలు గడ్డపారలు గొడ్డళ్లతో శుద్ధాగా వాళ్ళని ఎమ్మడి పెట్టుకొని, అయ్యా తుమ్మాల బీడుకు కదిలొచ్చేనమ్మా ఆ రాజు. తుమ్మల బీడు గదిలో వచ్చి ఆ బావి పక్కన పెద్ద తుమ్మ చెట్టు ఉంది ఒకటి. తుమ్మ చెట్టు కింద రాజు యొక్క అన్నం ఆ నీళ్లు కనుక ఆ చెట్టు కింద పెట్టిండు. పెట్టి మీదంగా శతద్దుము పడకుట్ట మంచి బండ చెక్క పెట్టి జీతగాళ్ళని ఎముడి పెట్టుకొని ఆ చెట్లు గుట్టాలు కొడుతున్నాడమ్మా. అయ్యో రామ రామనే రామో వయోజే రామ ఓ రామ.
ఎండకాలం రోజు భీష్ట ఋతులు రోయని ఎండలు రోయక కొడుతున్నాయి. ఆ ఎండల్లో పని చేస్తూ ఉంటే ఆ యొక్క వచ్చిన జీతగాళ్ళకే కళ్ళిన దూపలు ధాములైనాయండి. ఆయన అప్పయ్య గారు మరి ఇంతసేపు మేము పని చేస్తున్నాం ఎండలా చేస్తున్నాం కాబట్టి మాకు ఎక్కడలేని దూపలు ధాములవుతున్నాయి. మాకు నువ్వు తెచ్చుకున్న నీళ్ళల్లా ఆ చెమ్ముల నీళ్లున్నాయి కదా, ఆ నీళ్లు మాకు 7గురికి 7 శారలు పోస్తువా అంటే మా దూప దాములు ఆరుతావయ్యో ఓ రాజో ఇంత మాత్రం నాయన గుమ్మస్తాలైనా అడిగి అడిగే వరకు అప్పయ్య ఆలోచన చేసిండు. ఏమిరా మరి వాళ్ళతోని వాళ్ళ 7గురు నాతో ఎనమడుగురాం మరి తెచ్చుకునే ఒక్క చెమ్ము నీళ్లు మరి 8 మందికి 8 శారలు వస్తాయా? కోరి వస్తాయి అనుకో, ధూప దామారుతుందా? ఆరదని ఆలోచన చేసిండు రాజు. వరే నాయన గుమ్మస్తులారా జీతగాళ్ళు టైం ఎంత అయింది? ఇప్పుడు 1 గంట టైం అయింది, మధ్యాహ్నం అయింది బిడ్డ. ఇగో మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోయి పుష్టిదిర అన్నం తిని గర్భాపూర్తిగా అన్నం తిని పుష్టిదిర అన్నం తిని నీళ్ళు తాగి దామార్పుకొని ఎండసల్ల పూసుకొని నిమ్మలంగా రాపోండి బిడ్డ అని చెప్పి 7గురు జీతకాలని ఇంటికి వెళ్ళగొట్టాడండి. ఇంటికి వెళ్ళగొట్టి రాజు మరి నా గుమ్మస్తులు వచ్చినాక నేను ఊకెందుకుంటా, నేను అంత ఇంత పని చేస్తే భూమి సదనం అవుతుందని ఆ యొక్క గొడ్డలు చేత పట్టుకొని దూరముండా తుమ్మ తెగ నరుకుతాడు, అయ్యో దగ్గరుండా తుమ్మ తెగ నరుకుతాడు. ఆ రాజు చెట్ల గుట్టలు సదనం చేసుకుంటూ ఆ భూమిని సాపు చేస్తుండగా ఆయన కూడా ఎండాకాలమే కదా, అప్పయ్యకు కూడా కాస్త దామైంది మొదలైందండి. ఇక చూసి కొద్దిసేపు పనిచేసి అయ్యో నా గుమ్మస్తులు కూడా తిరిగి ఇంటికి వస్తారు, మరి వాళ్ళు వచ్చే వరకు నేను కూడా కాస్త అన్నం తింటా, జలం తాగుతా, తాగి అందరూ ఒక్కసారి పని మొదలు పెడతామని ఆ సద్దన్నం సద్ది కాడికి నీళ్ళ కాడికి రాజు కూడా నేమో చేరొచ్చినాడు. ఆ రాజు ఆ అన్నం కాడికి వచ్చాడు. శము ఎక్కడ చెయ్యి కడుకోవాలిగా ఫస్ట్ అని చెప్పి ఆ శము మీద ఉన్న బండ చెక్క పెట్టిండిగా మీదంగా చెత్త దుమ్ము పడకుండా ఆ మూతను తీస్తుండండి. అయ్యో పక్కనే ఉన్నది పాడుబడ్డ బాయి దైవమో, పాడుబడ్డ బాయిలో కథ ఎట్లా ఉంది మహారాజా? పక్కనే ఉంది పాడుబడ్డ బాయి, పాడుబడ్డ బాయిలో కథ ఎట్లా ఉంది? 1 కాదు 2 కాదు, ఆ పాడుబడ్డ బాయిలో 3 పుట్ల ధనలక్ష్మి ఉందంట. ధనం 3 పుట్ల ఒక ధనలక్ష్మి ఉందంట నాయన యొక్క పాడుబడ్డ బాయిలో. చూసింది ధనదేవత. ఏమిరా వీడు వచ్చిన కాని చూస్తున్నా ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు, కుంకోపాసు వేసింది లేదు, వీనికి ఇంత మస్తి ఇంత మదకావరం అంటే నేను కంటికి కానొస్తలేను వానికి. మీకు ఒకసారి కంటికి అవు పడితే మళ్ళీ ఎంకల తొక్కి చూడ కూడా చేస్తానని చెప్పి తన దేవతకు కోపం వచ్చింది నాయన. చెమ్ములో నీళ్ళు మాయమ్ము చేసే రామ రామనే రామ వైవచ్చే రామ. సంగతే చూస్తానని చెప్పి ఆ చెమ్ములో జలం మాయం చేశారు. అప్పయ్య గారు మూత తీసి చూస్తే చెమ్ములో ఆ నీళ్లు చెవుట అన్నలేవే. ఇంటికాచి నేను చెమ్ములో జలం తెస్తేనే ఎక్కడ పోయింది జలం అని చెప్పి
పోని తెచ్చినా తెలియదా మది మనిషి వచ్చినా మరి అన్న పాల పరవాన్నం ఉంది కదా ఆ అన్నవాన్ని తింటే నాకు ఆకలి తీరుతుందని ఆ అన్నాన్ని కూడా ముడిప్పిండు అయ్యా పాల పరవాన్నంబు అంటన్నా లేదో ఓహో రామో శ్రీరామ వయోజే రామ హరహర అన్నాడు తలబట్టినాడు ఆ రాజు దైవమా ఏమిటి నా బతికిది నాకేదో ఎమ్మడి తల్లినట్టుంది దేవుడా ఏది చూసుకున్నా అంటే అది అంటలేదు ముట్టేది ముట్టలేదు ఇలా తినే అన్నం తాగే నీళ్ళు కూడా పోయినాయి ఎక్కడ పోయినాయి ఇవి తేకపోతేనే ఇంటికి ఆడించి నేను అని ఇక ఇక్కడ ఉంటే నాకు దూపారదు ఇంటికి తొందరగా ఉరికితేనే నాకు గొంతు మొత్తం ఆరకపోతుంది తొందరగా ఇంటికి పోయి నేను ఇక్కడ నీళ్లు దాగి అన్నం తిని వస్తానని చెప్పి గుమ్మస్తలతో కలి వస్తానని ఆ ఇంటి బాటనేమో తాబట్టినాడు ఆ రాజు ఇంటి బాటనేమో గనడోయి ఆ రాజు గణతీరుడమ్మా ఇంటి బాట పట్టుకొని పోతున్నాడు మరి పోయే రాజు అట్టే పోవుగా బాగుండు ఇంత కథ జరగపోవు మరి ఇంటి దాకా పోయిందాకా మరి నా గొంత అయితే ఆరకపోతుంది మరి సస్తనో బత్తనో ఇంటికి పోయిందాక కానీ మరి ఇక్కడ పక్కన బావి ఉంది మరి నిన్నమన్న వర్షాలు కురిసినాయి కదా మరి కాస్త కాస్త నీళ్ళు లేకుండా వచ్చి రాయి పాడబడ్డ బాయిలా ఉన్నాయి అనుకో ఈ గొంతు తట్టుకొని ఇంటికి పోతారు చెప్పి పోయ బాయి కాడికి రాజు కదిలొస్తాడమ్మా ఆ రాజు రామ రామనే రామ అయోధ్య రామ బాయి కాడికి కదిలొస్తుంటే ఆ ధనదేవత చూసిందట 3 పూట్ల ధనలక్ష్మి ఇప్పుడు తిరిగి నా కాడికి వస్తుండు వీడు మరి దేనికి వస్తుండు నీళ్ళకి వస్తుండు ఈ జలానికి వస్తుంది కాబట్టి ఈ బావిలో జలం లేకపోతే వీడు తిరిగి ఇంటికి పోతాడు నన్ను మందలిస్తాడా నాతో మాట్లాడతాడా అని చెప్పి ఒక ధనదేవత అయ్యా తెల్లగా నల్లాగా నీళ్లు గావించే రామ రామనే రామ రామ శ్రీరామ ఓ రామ టెంకాయ పాలోలే నీళ్లు గావించే ఆదనము బావిలోకి వచ్చి తొంగి చూడంగానే పోయమ్మ తాండోపం ఆడుతున్నాయి బావిలో జలము కొరుకుతున్నాయి తాండోపం ఆడుతుంది జలం వల్ల బావిలో ఆ నీళ్ళను చూసే వరకు అప్పయ్యకు పోయమ్మ అపురూపమైన ఆశ వచ్చింది దైవమా ఇన్ని నీళ్లు ఇంత మంచి నీళ్లు నాకు తెలవక నేను గుమ్మస్తులని జీతగాళ్ళ ఇంటికి వెళ్ళగొడుతునే ఇంత పని కుంజరాయ్ అమ్మయ్యా ఇంత నీళ్లున్నాయి వీళ్ళకి దిగి నా దాము దూపు ఆర్పుకుంటారు చెప్పి చేతల ముళ్ళుగర్ర ఉంది ఆ ముళ్ళుగర్ర చేత పట్టుకొని ఆ మెట్ల కాడికి వచ్చిండు వచ్చే వరకు అలా వర్షాలు కురిసినాయి కదా పడాబడ బాయ్ ఆ వర్షాలు కురిసి ఆ యొక్క మట్టి అంతా కారి ఆ మెట్లన్నీ పూడకపోయినాయండి పూడకపోయే వరకు రాజు కనుక మహాప్రభు ముళ్ళుగర్ర చేత పట్టిండు ఆ ముళ్ళుగర్ర చేత పట్టి పొరిచి ఆ ఒక్క మెట్టుని అక్కడ పొరిచి దాని కాలు పడిచేట్టు మంచిగా మెట్టు చేసిండు మెట్టు చేసి అప్పయ్య గారు ఆ మెట్టు మీద కాలు పెట్టి 2వ మెట్టు చేసిండు మరి 2వ మెట్టేమో రాజు దిగినాడా రామశ్రీ హరి రామ రామ
మెట్టు దిగాడు. 6వ మెట్టు నీళ్ళు గుంజుకపోయినాయి. అవును ఇట్టా దమ మీద ఉండు కదా, అట్టా ఒక 12 మెట్టు దిగిండండి లోపలికి. అయ్యో నాయన 12 మెట్లు ఎప్పుడు దిగిండో, 12 మెట్ల కింద జలం ఆగిపోయింది. అక్కడ జలం అక్కడ ఆగిపోయినాక రాజు అక్కడ కాలుచేయి శుద్ధిపరుచుకుండు. కాలుచేయి శుద్ధిపరుచుకొని 3 దోశల్లా నీళ్లు తాగిండో. అప్పయ్యో 3 దోశల నాలో నీళ్లు తాగలుగా. అప్పయ్యా రామో శ్రీరామ అయోధ్య రామ. అమ్మయ్యా దామారింది, నా దూపలారి దామారిందని చెప్పి, నా ప్రాణం బతికింది అనుకొని అప్పయ్యా నా ప్రాణం బ్రతికిందని చెప్పి ఇక పోతాను చెప్పి తిరిగి ఓ నాయన ఇక ఎక్కిపోతాను చెప్పి తిరిగి అక్కడ మాపురం మళ్ళీ వెనక్కి మళ్ళీ మెట్లు ఎక్కబోయిండు. మెట్లెక్కబోయే వరకల్లా పోయా పై మెట్లు మొత్తము మాయమైనయి. వచ్చిన మెట్లన్నీ మాయమైనయి. హరి రామో శ్రీరామో అయోధ్య రామ. పైకి చూసే వరకల్లా మెట్లు పోయినాయి. అరే ఇంతసేపు దిగి వస్తే మెట్లు ఎక్కడ పోయాలని చెప్పి రాజు అప్పయ్యకు సీతాకాంతుడయ్యండు. కరుడు కాంతలు తప్పి కడ చిన్నపోయి తిరిగి వాళ్ళ కిందికి చూసిండయ్యా. బాయిలో జలం అంతా మాయమైందే. అయ్యో పైన మెట్లు మొత్తం మాయమైనాయి, బాయిలో జలము మాయమైందో. నల్లగుండ రాజుకు 4 ఒక్కలాయే. రాజు నల్లగుండె 4 ఒక్కలైపోయాది. భగవంతుడా నాకేదో ఎమ్మటి కలిగింది, కలిగే నాకు ఇంత సంసారం ఇట్లా అవుతుందని చెప్పి ఇక ఇంత చూసే వరకు అప్పయ్యకు అదృజనం ముచ్చుకుందిగా. అదృజనం ముచ్చుకొని గనక రాజు మహాప్రభు ఉండంగానే అప్పుడు ధనలక్ష్మి మాట్లాడుతుందట. వీడితో ధైర్యంగా దిగిండే, ఇట్ట కూడా వీడు భయపడతాడు అని చెప్పి రాయ్ నరుడా నరుడా పురహరుడా నువ్వెవ్వాడవురా. దారి లేని బాయికి దారి వేసిదివి ఓ నరుడా. ఎవనడి నువ్వు బాయిలకు దిగినవరా? దారి లేని బాయికి దారి చేసి మెట్లు లేని బాయికి మెట్లు చేసి ధైర్యమా నీకు? ఎవడవురా నీవు నరుడా ప్రహరుడా? ఊరేమో పేరేమో నాకు చెప్పారాదా ఓ నరుడా. ఊరేమి పేరేమి నీ పేరు చెప్పు అని చెప్పి పలికే వరకల్లా తల ఎత్తి బాయికి మీద చూసిండు రాజు. నరుడు లేడు నారాయణ లేడు. తల తిప్పి బావి మీద చూసిండు, ఎవరు పడతలేరు. అట్ట 2వసారి కూడా అట్టే మాట్లాడింది, 3వసారి కూడా అట్టే అడిగింది. అప్పయ్య రాజుకు ఆయన కట్టుకున్న దోతి చల్లగా అయిపోయింది, చల్లాన చెమటలు జల్ల వస్తున్నాయి. ఒకటే మెట్టు మీదనే పడ్డాడు, గడగడ 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 వణుకుతుండిగా. హౌస్ మొత్తం అయిన నాయన బొందులో ఒక మొండి జీవి బొందులో ఉంది. అంత అయిపోయింది, ఏమి జీవి మొత్తం అయింది. గొంతులో ఉంది, గొంతులో కొద్దిగా తుంది కొరిపానమిగా. అమ్మా నన్ను మింగుతుంది. ఏదో కామిడి మోమిడి గంధర్వి పిశాసి ఏదో నా ఎమ్మడి పడ్డది, నన్ను మింగుదామని చూస్తా ఉంది. చూడు పారిపోయి పక్కన అన్నాడు. ఇరికి ఇగిలి వద్దురా, పారిపోయి పక్కన వాడు చెప్పారు పెద్దలు. మరి నా ఊరి పేరు అడుగుతుంది, మరి ఆమె ఊరి పేరు నేను అడుగుతా. ఇక సావన వస్తా బతకన బతుతా ఎట్టా నన్ను చంపనికనే వచ్చింది.
అని ధైర్యాల కన్నా ఎల్లప్పుడూ తోడుండేది అది ధైర్యమే తోడు. ధైర్యం మనిషికి తోడు నాయన. కాబట్టి అవును. ఆ గుండె ధైర్యం చేసుకుని మాట్లాడుతుండగా, ఓ అమ్మ కామిని మోమిని గంధర్వి పిశాసులారా, సరే నన్ను ఎట్టా మింగుతావు గాని నా ఊరి పేరు తర్వాత చెప్తా గాని ముందు నీ ఊరి పేరేమో నాకు చెప్పావే. ఓ అమ్మ కామినివా మోమినివా గంధర్వా పిశాసువో, తల్లి నీ దండం పెడతా, ముందు నీ ఊరి పేరు చెప్పమని అడిగిండిగా. హరి సరే చెప్తా చెప్తా కానీ ఫస్ట్ నువ్వు చెప్పరా అన్నది. అమ్మ మరి చెప్తా కానీ నన్ను వదిలిపెడతావా, నా ఇంటికి వెళ్ళిపోతా అమ్మ అన్నాడు. నువ్వు ఊరి పేరు చెప్పరా వదిలిపెడతా అన్నది. పోయమ్మ నా ఊరు పేరనంగా మీ వేలే పట్నం అమ్మ పూసపాటి నగరము పలకలారం పట్నం మాది. కాబట్టి మా ఇంటి పేరు పూసపాటి వాళ్ళం. పూసపాటి కనకయ్య మా కన్న తండ్రి, పూసపాటి పాపమ్మ మా కన్నా తల్లి. ఓయమ్మ రామో శ్రీరామో అయోధ్య రామ. ఓ రామ తల్లి మా తల్లిదండ్రులు వాళ్ళు. ఇగో నా భార్య పూసపాటి రత్నాంగి, నా తమ్ముడు హనుమయ్య భీమయ్య, ఇద్దరు మర్దళ్ళు సుబ్బమ్మ సూరమ్మ. వినవా వాళ్ళు పేర్లు. నా పేరునగా పూసపాటప్పయ్య నన్నందూరమ్మ. ఓ తల్లి పూసపాటప్పయ్యో నా పేరు కాదా. రామో శ్రీరామో అయోధ్య రామ. ఓహో మీ ఇంటి పేరు పూసపాటోళ్ళు, మీ వృత్తాంతం ఇది, నీ పేరు పూసపాటి అప్పయ్య. చెప్పిన మంచినే ఉంది. అయ్యో నాయన ఇలా నాడు ఒక్క కాలమందున మా ముగ్గురు అన్నదమ్ముల చూడ ఒక్క చెల్లె. మా చెల్లె పేరు అంజమ్మ ఉండే కానీ మా చెల్లె తోడబుట్టి చెల్లె అయితే అత్తగారింటికి వెళ్ళిపోయిందమ్మ. మా కుటుంబం గిది, ఇగో అన్నదమ్ములు మేము, మా తోడ ఒక్క చెల్లె, నా పేరు పూసపాటి అప్పయ్య అని వృత్తాంతం మొత్తం చెప్పాడు. అమ్మ నేను చెప్పిన గాని అమ్మాయి నాకు సెలవులు పెట్టు నేను వెళ్ళిపోతా. ఓ అమ్మ అయ్యో నాకు హగ్గలు పెట్టు నేను వెళ్ళిపోతా. అమ్మ నాకు దారిగా పోతా. అమ్మ నాకు దారి పెట్టిపోతా అన్నాడు అప్పయ్య. మరి నీకు దారిస్తా గాని ఒక్క మాట బిడ్డ మంచిగా చెప్పిన. అమ్మ మరి నేను చెప్పినా మరి నువ్వెవరు చెప్పమని అడిగాడు. చెప్పనారా? చెప్పనా అమ్మా? చెప్పనారా? నేను నా పేరు మరి ఇలా నాడు ఒక కాలమందున నేను పేదవారిళ్ళల్లా పెద్ద కానీరాయ్ కలిగినో రిళ్ళల్లా ధనలక్ష్మీరా. పేదవారిళ్ళల్లా పెద్ద కానీరా కలిగినో రిళ్ళల్లా ధనలక్ష్మీరా. రాయ్ నేను 3 పుట్ల ధనాన్ని బాయిలో ఉన్నా. నా పేరు ధనలక్ష్మి. ధనదేవతర్రా 3 పుట్ల ధనాన్ని ఈ బాయిలో ఉన్న కొడుక. నన్ను పిలుస్తాడు లేడు, తలుస్తాడు లేడు, నన్ను మాట్లాడుతులేడు, మందలిస్తాడు లేడు. కొడుక అప్పయ్య రాగరాగ ఇయ్యాల నువ్వు వచ్చినావు. ఇన్నేళ్ల పొద్దుకు నువ్వు వచ్చినవురా బల ధైర్యం కలలు నువ్వు అని పలికింది ధనలక్ష్మి. ఈ మాటల వరకు కల చూడు, ఆడిదాన్ని చూసినా అర్థాన్ని చూసినా బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అన్నట్టుగా ధనం ఎప్పుడు చెప్పిందో. 10
తల్లి నీ దండం పెడతామ్మా, నేను నాకు అదృష్టం ఉన్నట్టుంది. పూసుకున్న ధనలక్ష్మి వచ్చి ఓయమ్మ నాకు అంటేది అంటలేదు, ముట్టేది ముట్టలేదు తల్లి. నేను ఒక పూటకు దరిద్రుని అయిపోయినమ్మా, పేదోని అయిపోయిన తల్లి. ఇక నీతోని మాట్లాడతలేరు, మందలిస్తలేరు అన్నావు కదా అమ్మా. ఇక నేనే మాట్లాడుతున్నా నీతోని. నేను పేదోని తల్లి, బాయిలు ఎందుకుంటావు? వచ్చి నా ఇంట్లో కూర్చుంటే రోజుకు 3 సార్లు పూజ చేస్తానే ఓయమ్మ. రోజుకు 3 సార్లు పూజ చేస్తాయిగా. రామో శ్రీరామో అయోధ్యే రామ ఓ రామ. అమ్మాయి పాడుబడ్డ బాయిలు ఎందుకుంటావు తల్లి? ఇలా నవ్వుకుంటూ వచ్చి నా ఇంట్లో కూర్చున్నావు అనుకో, నీకు రోజుకు 3 సార్లు పూజ చేసుకుంటా, నీ పాద సేవకునై బత్తనమ్మా, నా ఇంట్లో వచ్చి కూర్చోమని చెప్పిండు. అప్పయ్య చెప్పేవారు కల్లా చూసింది ధన దేవత. అరే మరి రాక నీ ఇంటికి వస్తుంటే నేను ఉత్తగట్టు వస్తా, నాకేదైనా శాంతం చేస్తే వస్తారా అని చెప్పి ధనం అన్నది. అమ్మా శాంతమా? అయ్యో తల్లి, 100 కొబ్బరికాయలు కొడతా, నీకు ఊది బత్తిలు కాలుస్తా, కొబ్బరికాయలు కొడతా, సాంబ్రాణి మైషాసి గుగ్గిలం పొగలు లేపి నీకు కొబ్బరికాయలు కొట్టి ధూపధారులు నీకు చేస్తా తల్లి. రావమ్మా వచ్చి నా ఇంట్లో కూర్చో. కొబ్బరికాయలకు నేను రాను పోరా అప్పయ్యా. ఇప్పుడు కదా ఇన్నేళ్ళ నీళ్ళ ఉండి గుగ్గిలం పొగలకు సాంబ్రాణి పొగకు ఊది బత్తీలకు వస్తారా? కాదు బిడ్డ, నాకు తగిన హారం పెట్టి నన్ను బయలుది. తగిన వారం అంటే ఏందమ్మా అని అడిగిండు. నాకు రక్తశాంతి చేయరా అన్నది. ఓహో రక్తశాంతి ఏం పెడతారబ్బా? కోళ్ళు ఎడలకు వస్తారు. అమ్మ ఇక్కడ కోళ్ళ కోసుతా వస్తావా? కోడి పుంజలు తెచ్చి నీకు కోస్తారావే నాయమ్మో. కోడి పుంజలకు వస్తే నేను రాను పోరా అప్పయ్యో. ఎడలా కోసుతా రావమ్మ ధనమా ధనలక్ష్మి. ఎడలా కోసినా నేను రాను పోరా అప్పయ్యా. దున్నలా నీకు కోస్తా రావమ్మ ధనమా ఓ తల్లి. అమ్మా ధనలక్ష్మి, 16 దున్నలు తెచ్చి నీకు బలిస్తా. వచ్చి నా ఇంట కూసోమ్మ ధనలక్ష్మి అన్నాడు. అప్పయ్యా దున్నలా పెట్టినా నేను రాను పోరో. అమ్మా కోళ్ళకు వస్తాంటి, నువ్వు చేసే కోడి పుంజలు కోస్తా అంటే, ఈ ఆటలకు వస్తా అంటే, పోతులు కూడా కోస్తాను. ఇక నరులు పెట్టేది ఏముంది దేశం మీద? దేవతలకు పెట్టేది కోళ్ళ, ఆటల, పోతుల. నేను చూసిన కాచి, నేను పుట్టిన కాచి చూసిన కాడిచ్చి. మరి అంతేకాదు తల్లి, మరి ఇంతగా ఇవి కూడా కాదంటావు. మరి ఇంకేం కావాలమ్మా? నాకు నరహారం కావాలి, నరకోణం కావాలి. నరహారమా? అమ్మా ధనలక్ష్మి నరహగారం అంటున్నావు. ఎవరు కావాలి కోరవే తల్లి? ఏం చేస్తా మరి? 3 పుట్టాయి. ధనమా ఓ ధనమా ధనలక్ష్మమ్మ. ఓయమ్మా ఈనాడు కాలమందున నరహగారం అడుగుతున్నావు తల్లి. ఎవరు కోరుతున్నావో కోరవని అడిగిండు. అనవరకల్లా అప్పయ్యా నేను కోరతా. మరి కోరితే మాత్రం నువ్వు బాధపడద్దు. మరి ఏం వరణమ్మా దండచ్చు, ఎవరు కోరతావో కోరుతాలి దండచ్చు. వీడింత
ధైర్యంగా మాట్లాడుతుండు. నేను మధ్యలో మాట ఏందో చూస్తానే ధనలక్ష్మి ఇంటనేమో నా మాట వింటాడు, లేకపోతే ఇక్కడ తిరిగి చూడకుండా అవుతాడు. నేను మధ్యలో మాట కనుక్కుంటాను. ధనలక్ష్మి ఎవరిని అడుగుతూ చూడండి నాయన మరి నాకెవరి మీద ప్రేమ లేదు కానీ అడుగుతా కానీ బాధపడక మరి నన్నే అడగమన్నా కదా. నాకెవరు వద్దు కానీ బిడ్డ ఏటలొద్దు పోతులు వద్దు కోడి పుంజులు వద్దు కానీ నరాగారం పెట్టినట్టు ఏమను ఎవరు కోరుతో కోరవన్నావు కదా. కాబట్టి మీ ముగ్గురన్నల తోడ ముద్దాడి విల్లో అంజమ్మ మీ చెల్లె అంజమ్మని ఆరవియ్యమా ఒరే రాజా నాకెవరు వద్దు కానీ మీ ముగ్గురు తోడ ఒక్కతే చెల్లి అని చెప్పినావు. మీ చెల్లె ఒక అంజమ్మని బలిచ్చినట్టయితే బండి లేకపోయినా నర్సొస్తా నేను నీ ఇంటికి ఆహారం పెట్టి నన్ను బయలుది అని ఆ ధనలక్ష్మితో మాత్రం అడిగాది. ఓయమ్మాతో అంతసేపు రాజు ఒక ధైర్యం మీదే ఉన్నాడు. ధైర్యం మీద ఉండి చెల్లిని ఎప్పుడు అడిగిందో ఆ ధనదేవత ఎప్పుడు అడిగిందో ఇంకింత గుండె అను తావలిగినాడు. ఇంకింత గుప్పున గుండె వలిగిండు దైవమా మా ధనదేవత నువ్వు వచ్చి నా ఇంట్లో కూర్చోవద్దు. నేను ఇంకా పూటకు దరిద్ర నేను పురస్తే కానీ అడక తిని బతుకుతా. ముగ్గురన్నలతో ఒక్కతే శల్య నా ప్రాణి పోయినా గాని శల్యనివ్వానే ఓదనవా రామో శ్రీరామో అయోధ్య రామో ఓ రామా ధనలక్ష్మి నా ప్రాణమును తీసుకో ఇప్పుడే. అంతేకాని నా శల్యుడు నా ప్రాణమైన బలి ఏ నమ్మానడు. అరే కోరమంటివిగా ఎవరిని కోరుతావు కోరమంటివి కదరా అన్నా అన్నగాని ఇంకెవరిని కోరిన ఎట్లా ఉపాయం చేయదు. అంబో చిన్ననాడు సంధి సాదుకున్న శల్యనాడి దివా ధనమా వాడు కళ్ళ నిండా వాడు నీళ్లు తెచ్చిండు అప్పయ్యో కళ్ళ నిండా వాడు నీళ్లు తెచ్చిండే హరి రామో శ్రీరామో అయోధ్య రామ. అమ్మాయి నీకేం బాధ లేదు తీసుకుంటే ఎప్పుడైనా బలి తీసు నన్ను తీసుకో నా శరీరనైతే పెట్టనమ్మా అన్నాడు. హరి మరి నిన్ను తీసుకుంటే తింటోడేవాడ్రా నన్ను అమ్మా తింటోడేవాడన్నది తింటున్నావు నన్ను తిను లేకపోతే నన్ను వదిలిపెట్టు అని ఎప్పుడు ధన దేవత ఎప్పుడు అడిగిందో అప్పయ్య ఎప్పుడు అడిగిండో వీడు మొండి కింద పడ్డాడు. నా మాట వింటాడా దారిస్తామంటుండు. అరే మరి దారిస్తా కానీ మరి ఎప్పుడన్నా ఇక్కడ తిరిగి చూస్తావా మళ్ళా అయ్యో తల్లి నేను దానివల్ల నిన్నల్ల నేను వెళ్ళిపోతా తల్లి ఎక్కడ తిరిగి మళ్ళీ చూడను నేను రాని ఎక్కడ అంతేనా సరే అని చెప్పి అప్పుడు ధనదేవత భయపడ్డాడని చెప్పి వాడు మా పానాన్ని కూడా తెగించుకున్నా శల్యనైతే పెట్టనంటాడు. అంతే అని చెప్పి అక్కడ మెట్లు కలిగించింది ధనదేవత. మెట్ల కాదు కనుక బయటికి వెళ్ళిండు మెట్ల మీదగా బయటికి వెళ్ళిండు. అటువంటి ఒక ధనదేవత నా ధనలక్ష్మి ఆ పాడబడ్డ బాయిని అక్కడ వదిలిపెట్టి అటువంటి రాజు కనుక నాయన ఒకన ఒక కొంగు పెట్టి ఎలాగ దుఃఖపడుతుండు దైవమా వాడి రమ రామ ఓ రామ రామ తందాన తందాన
ఓ ధనమో ధనలక్ష్మి తందార తందాన ఓయమ్మ ధనలక్ష్మి నువ్వు పాడుగాను నీ నాలుక నక్కల గుంజ నువ్వు పాడుగాను ధనదేవత నా శరణి అడిగి దీవధనమా ఓ ధనమా రాజు గోడు గోడున దుఃఖ పడతాడమ్మో రాజా రాజు ముఖాన కొంగు పెట్టుకుని ఏర్చుకుంటా నా శిల నడితివా ధనమా అని చెప్పి ధన మీద గులుక్కుంటా వచ్చిన దారి పట్టుకొని రాజు ఇంటి బాట పట్టిండు ఇంటి బాట పట్టి దుఃఖపడకుండా చక్కగా ఇంటికి వచ్చిండండి ఇంటికి వచ్చేవరకలా గుడిసెలో ఉండి చూసింది ఆ ధనిన్నది ఎవరు ఏరుస్తురేందబ్బా అని చూస్తే ముఖాన కొంగు పెట్టుకుని ఏర్చుకుంటూ వస్తుండు చూసింది రట్టాంగి భార్య యాలి ముండమయ్యో కొత్త శిలకలకు పోయిండు నిన్న మన వచ్చిన పాలి భాగాలు వలుచుకుంటూ కొత్త శిలకలకు పోయిండు ఈ ముండావాడుకు మళ్ళీ ఎమడి పెట్టుకుని వస్తున్నట్టుంది ఏదో కామిని మోహిని గంధర్వి పిశాచిని ఎమడి పెట్టుకుని వస్తుండు దైవం ఇంట బుడ్డ పిల్లలు ఉండరు ఇది ఇట్లా పడుతుందంటే వెళ్తుందా ముందే లేనోళ్ళం మరి అవి కావాలి ఇవి పెట్టాలి అడగ తీసుకొచ్చి పెడతా నేను అని చెప్పి ఇక ఇంటికి రాకుండా చేయాలి ఇది భూతాన్ని అనుకుంది